స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ వార్త విన్నటువంటి ఆ పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులందరూ కూడాను ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఈ దిగ్భ్రాంతికి గురైనటువంటి వారిలోని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 6 మాత్రం ఆ వార్త విని జీర్ణించుకోలేక గుండె భారమై వారు అసువులు బాసిన పరిస్థితి అయితే వచ్చింది. అటువంటి గేదెల సాంబమూర్తి అనే ఒక వ్యక్తి బూర్జు మండలం తోటవాడ గ్రామంలోని ఆయన ఆ వార్త విన్న మరుక్షణం తను ఊపిరి విడిచిపెట్టి అనంతలోకాలకి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అయితే ప్రాణంగా భావించినటువంటి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత అతను తిరిగి వస్తారా రారా, అతని ఆరోగ్య పరిస్థితి 70 సంవత్సరాలు పైబడినటువంటి చంద్రబాబు నాయుడు క్షేమంగా తిరిగి వస్తారా రారో ఆయన అనే ఒక ఆలోచనతోని గుండె భారమై ఆయన ఈ లోకం విడిచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అటువంటి వ్యక్తి, అటువంటి కార్యకర్త పార్టీకి మళ్ళీ ఇంకొకరు దొరుకుతారా లేదా అనే ఒక భావంతో ఈనాడు నారా భువనేశ్వరి ప్రాణాలు విడిచిపెట్టినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా అడుగుపెట్టి వారి యొక్క సాధక బాధకాలు తెలుసుకొని ఆ కుటుంబ సభ్యుల్ని అలాగే వారి పిల్లల్ని నేనున్నాము, మన పార్టీ మీతో ఉంది అని ఒక భరోసా ఇచ్చేందుకు ఈరోజు ఈ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని గ్రామం కూడా ఆవిడ పర్యటించడం జరుగుతుంది. అయితే అందులో భాగంగానే గేదెల సాంబమూర్తి ఇంటికి రావడం అయితే జరిగింది. ఈరోజు మనం అయితే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తెలుసుకుందాం. ఈరోజు నారా భువనేశ్వరి రాకతోని వారికి అసలు ఎటువంటి అనుభూతి చెందుతుంది ఏంటి అనేది. అయ్యా మీ పేరు? అప్పలనాయుడు. ఏమవుతారు మీ సాంబమూర్తికి? నాకు తమ్ముడు, అన్నయ్యనే. సాంబమూర్తి మా అన్నయ్య చేస్తారు. పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ఇవాల్టి వరకు కూడా ఆయన ప్రాణాలు విడిచేంత వరకు కూడా అదే పార్టీకి ఆయన ఉండిపోయి అసలు తెలుగుదేశమే నా ఇల్లు, తెలుగుదేశమే నా పార్టీ అధినేత, ఆ జెండాయే నా దేవుడు అనేలా భావించినటువంటి ఆ వ్యక్తి మీ మధ్యన ఈరోజు లేకపోవడం, ఆ పార్టీకి అటువంటి కార్యకర్త లేకపోవడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాధాకరంగా ఉంది. అనిపిస్తుంది అన్ని విధాలుగా కూడా అటువంటి వ్యక్తి పోయినందువల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది సార్. పార్టీ పట్ల ఆయన ఏ విధంగా ఉండేవాడు? ఊరిలో ఎటువంటి కార్యక్రమం జరిగినా, ఏది కార్యక్రమం అయినా పార్టీ తరపున జరిగేటప్పుడు తప్పనిసరిగా అందరిని కూడగట్టుకుని వెళ్ళి తన చేతిలో ఉన్నటువంటి వాళ్ళని పట్టుకుని ఆ పార్టీ కార్యక్రమాలు ఏముంటే అందరి చేత కలిపి చేయించుకుని ఉండేవాడు. అది సార్. మీరేమవుతారండి ఆయనకి? పెద్ద కొడుకు. అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లోని అరెస్ట్ అయ్యారనే వార్త విన్న తర్వాత మీ తండ్రి గారి పరిస్థితి అసలు ఏ విధంగా మారింది? చాలా బాగా మారింది. ఆయన దీనికే లోనయ్యి బాగా ఇదైపోయారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మీ తండ్రి గారు మీ దగ్గర ఆ ప్రస్తావన తెచ్చేవారా, లేకపోతే పార్టీ విషయాలు ఇంట్లో ఎందుకని పక్కన పెట్టేసేవారు? తెచ్చేవాళ్ళం. ప్రస్తావన తెచ్చేవారు. ఆయనకి ఎందుకు అరెస్ట్ చేయడం అని చెప్పేసి బాగా ఇది చేసేవాళ్ళం. ఇంకేమైనా మీతో పంచుకున్నారా? ఆయన ఇలా అరెస్ట్ అవ్వటం తనకి ఏమనిపిస్తుంది, ఏంటి పార్టీ పరిస్థితి ఏంటి అనేది? బాధపడాడు అండి, చాలా బాధపడాడు. చూసుకున్నట్లయితే కనుక వీరందరూ కూడా ఒక దుఃఖ సముద్రంలో ఉండడం వల్ల మాటలు కూడా రావటం లేదు. అయితే ఇంకో కుమారుడు మనతో పాటు ఉన్నారు, వారి మాటలు కూడా తెలుసుకుందాం. అసలు పార్టీ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మీ తండ్రి గారు అసలు ఏ విధంగా మీ ముందుకు వచ్చేవారు, లేకపోతే మీకు అసలు ఏమని చెప్పేవారు? నమస్తే సార్. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉంటూ పార్టీ పటిష్టతకు అహర్నిశలు కృషి చేశారు. అలాగే ప్రతి మహానాడుకి తప్పనిసరిగా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనేవారు. జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా వెళ్ళి కలవలేకపోయినా దాన్ని దూరం నుంచి చూసి సంతోషపడేవారు. మరి అత్యంత అభిమానించే వ్యక్తి కూడా మా నాన్నగారికి చంద్రబాబు నాయుడు గారే. మరి స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయిన వెంటనే ఆ 2 రోజులు నిరంతరం అదే తపన. నేను ఎప్పుడు ఫోన్ చేసినా సరే నాయన చంద్రబాబుని అరెస్ట్ చేశారు, విడుదల చేస్తారో చేయని బెంగతో కనీసం 2 రోజులు పూర్తిగా భోజనం కూడా మానేస్తారు. మేమందరం నాకు చెప్పినా సరే లేదన్నా వచ్చేస్తారు చెప్పినా సరే వినిపించుకొని నిరంతరం అదే తపనతో సాయంత్రం పూట అలా బహిర్భూమికని వెళ్ళి అదే ఆలోచనతో ఒక్కసారి హార్ట్ అటాక్ రావడంతో అక్కడే కుప్పకూలి చనిపోయారు. వాస్తవానికి చంద్రబాబుపై మా నాన్నగారికి విపరీతమైన అభిమానం. ఎందుకంటే ఆయన హయాంలో 9 డిఎస్సీలు తీసి నాలాంటి ఎంతోమందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించి పైసా తీసుకుంటా అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ అభిమానం మా నాన్నగారికి ఎప్పటికీ ఆయన మీద ఉంది. జిల్లాకి ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు
దగ్గరికి వెళ్ళలేకపోయినా సరే దూరం నుంచి చూసి ఆనందించేవాళ్ళు. మరి అలాంటి అభిమాన వ్యక్తి చనిపోవడంతో మా నాన్న తీవ్ర దిగ్భ్రాంతికి, తీవ్ర ఒత్తిడికి గురై అలా గుండెపోటుతో చనిపోయారు. మాకందరికీ చాలా బాధగా ఉంది. మీ నాన్నగారి మరణానంతరం ఈరోజు ఆ పార్టీ అధినేత భార్య, పార్టీ ఆవిర్భావానికి కారణం అయినటువంటి వారి కుమార్తె ఈరోజు మీ గడపలో అడుగు పెడుతుంది కదా, దాని పట్ల మీకు అసలు ఏమనిపిస్తుంది? నిజంగా మా నాన్నగారు చనిపోయిన వెంటనే గ్రామ టీడీపీ టీం మొత్తం దగ్గరుండి అంత్యక్రియల ఏర్పాట్లన్నీ వాళ్ళు దగ్గరుండి చూసుకొని, అలాగే జిల్లా యంత్రాంగం కూడా కోన రవికుమార్ గారు, అలాగే మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ ఆదేశాలతో కోన రవికుమార్ వెంటనే వచ్చారు. ఇక్కడ మన పీరికట్ల విశ్వప్రసాద్ అందరూ మొత్తం పార్టీ యంత్రాంగం అంతా మాకు అండగా నిలబడి, మీ నాన్నగారు చనిపోయారు, మీ నాన్నగారు చనిపోయిన మేము తీసుకొని రాలేం, కానీ మీకు పార్టీ పరంగా పూర్తిగా అండగా ఉంటాము, పార్టీ పరంగా తగిన సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి మొత్తం కార్యక్రమాన్ని గ్రామస్తులు సహకరించారు. పార్టీలకు అతీతంగా గ్రామస్తులు అందరూ కూడా ఆయన, ఎందుకంటే ఒక పార్టీకి అంకితమైనప్పటికీ కూడా మిగతా పార్టీలు కూడా ఆయన అభిమానులు ఉన్నారు. రాజకీయాలు అయితే అందరూ వచ్చారు, కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మాత్రం అన్నప రామకృష్ణ గారు కానీ, కోన రవికుమార్ కానీ, పీరికట్ల విశ్వప్రసాద్ గారు కానీ అందరూ వచ్చి మాకు అండగా నిలబడ్డారు. ప్రత్యేకించి గ్రామ టీడీపీకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయనే కనుక బ్రతికి ఉన్నట్లయితే, ఒకవేళ ఆ పార్టీ సంబంధించినటువంటి కుటుంబం ఏదైతే వస్తుందని తెలిస్తే కనుక ఆయన మనసులో మాట ఏదైనా ఉండేదా? ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే ఆ పార్టీ నుంచి వచ్చిన లోకేష్కి కానీ చెప్పాలని ఏదైనా ఒక మాట మీతో పంచుకున్నారు? ఖచ్చితంగా ఆయన బయటకు వస్తే, చంద్రబాబు నాయుడు బయటకు వస్తే ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రి అవుతారు అనే ప్రగాఢ విశ్వాసం మా నాన్నగారిది. ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఆయన ఇప్పుడు విజనరీ లీడర్, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్రం బాగుండాలని ఆలోచించే లీడర్ కాబట్టి ఆయన లాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అనే బలమైన కోరిక మా నాన్నగారిది. ఒకవేళ నిజంగా బతికుంటే మాత్రం చంద్రబాబు నాయుడు విడుదలైన వెంటనే మొదటగా సంతోషించే వ్యక్తి మా నాన్నగారే. ఇప్పుడు భువనేశ్వరి గారు వస్తున్నారు కదా, ఆవిడతో మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఆవిడ నిజంగా అంతటి మహానీయురాలు, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య, ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె మా ఇంటికి రావడంతో ఆనందంతో ఏం చెప్పలే. అంటే మా నాన్నగారు చనిపోవడం మాకు చాలా అత్యంత బాధాకరం. మరి అలాంటి సమయంలో ఆమె మా ఇంటికి వచ్చి కుటుంబానికి అండగా ఉండటం మాకు ధైర్యాన్ని ఇస్తుందని మేము చెప్పగలుగుతాం. అంతేనా? ఇంకేమైనా మీ నాన్నగారి మాటగా మీరేమైనా మాట చెప్పదలుచుకున్నారు ఆవిడకి? మా నాన్నగారి మాటగా ఒకటే, మరి ఎందుకంటే మా నాన్నగారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆశ మాత్రం మా నాన్నగారికి ఉండేది. అదే విషయం మేడం గారికి మేము చెప్తాము. చూసుకున్నట్లయితే కనుక చంద్రబాబు నాయుడు గారు అరెస్టు విషయం విన్న వెంటనే తను దిగ్భ్రాంతికి గురయ్యి అనారోగ్యం పాలయ్యి ఆయన మరణించడం అయితే జరిగింది. అయితే ఆయన చివరి కోరికగా కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలి, ఒక విజనరీ లీడరు ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఇటువంటి పరిస్థితుల్లో అని చెప్పి అయితే వారు ఎప్పుడు కూడాను ఆ కుటుంబ సభ్యులతో పంచుకోవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఆ పార్టీ అధినేత భార్య నారా భువనేశ్వరి రాకతోని వీరందరూ కూడాను సాంబమూర్తి మాటగానే ఈ కుటుంబ సభ్యులందరూ కూడాను ఆవిడకి చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నారు ఈరోజు. ఏది ఏమైనప్పటికీ కూడాను సాంబమూర్తి మరణం మాత్రం వీరిని ఎంతో బాధకు గురి చేసినప్పటికి కూడాను ఈరోజు ఆ కుటుంబం నుంచి ఆవిడ ఇక్కడికి రావడం మాత్రం వీరందరికీ కూడాను ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మేము చూడము కలవలేము అనుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యురాలు ఈరోజు వారి గుమ్మంలో అడుగుపెట్టడం మాత్రం వీరి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.